రైట్, మనం వండర్ హోమ్స్ లోపలికి వచ్చేసాం. సో మనకు వెంచర్ నుంచే చూడొచ్చు వండర్లా. సో లోపల ఇది అమ్యూజ్మెంట్ పార్క్, ఇది ఎప్పుడు బిజీగా ఉండే ఏరియా అనమాట. రైట్, సో ఇప్పుడు నెక్స్ట్ మన ఈ వండర్ హోమ్స్ గురించి మాట్లాడుకుంటే ఇది టోటల్ 6.5 ఎకర్స్లో ఉంది. డెవలప్మెంట్ చూస్తుంటే మాత్రం 100% కంప్లీట్ అయిపోయినట్టు కనపడుతుంది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ వెంచర్ అనమాట. సో ఫైనల్ అప్రూవ్డ్ అంటే మనకు ఏదైతే హెచ్ఎండి నామ్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేస్తారో, కంప్లీట్ చేసిన తర్వాతనే ఫైనల్ అప్రూవ్డ్ వస్తుంది అనమాట. సో హెచ్ఎండి నామ్స్ ప్రకారం మనం ఇక్కడే చూడొచ్చు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడే ఫుట్ పాత్ విత్ కర్బింగ్ స్టోన్స్ అనమాట. అండ్ ప్లాంటేషన్ చూడొచ్చు, మంచి బ్యూటిఫుల్ ప్లాంటేషన్ ఇచ్చారు. మొత్తం రోడ్డుకి ఇరువైపులా మాత్రం చెట్లు పెంచారు. మంచి మెయింటెనెన్స్ ఉందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడే ప్లాట్ నెంబరింగ్ స్టోన్స్ అనమాట. వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అది కూడా కంప్లీట్ అయిపోయినాయి. రైట్, మనం ఇక్కడ వెనకాల కనిపిస్తుంది కదా, ఇదంతా పార్క్ ఏరియా అనమాట. సో ఇక్కడే యూటిలిటీస్ కోసం ఇచ్చారు స్పేస్. అండ్ మనకి ఇక్కడే అండర్ గ్రౌండ్ వాటర్ సంప్ కూడా ఇచ్చారు ఇక్కడే. సో నెక్స్ట్ ఇటువైపు చూస్తే ఇది సోషల్ ఇన్ఫ్రా కోసం వదిలేరు ఈ ల్యాండ్ అంతా. సో నెక్స్ట్ అండ్ మనకు వెనకాల కనిపిస్తుంది కదా ట్రాన్స్ఫార్మర్ చూడొచ్చు, ఎలక్ట్రిసిటీ. అండ్ నెక్స్ట్ ఇక్కడే చూడొచ్చు, సో ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్ కూడా ఇచ్చారు మొత్తం. సో వెంచర్ చుట్టూ చూడొచ్చు, మొత్తం కాంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి పెట్టారు ఇదంతా. సో మీకు ఇందాక ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ అని చెప్పాయి కదా, సో అదంతా మీకు ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ అనమాట చూడొచ్చు. సో ఈ వండర్ హోమ్ వెంచర్ ఫైనల్ అప్రూవ్డ్ వెంచర్ కాబట్టి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా ఫుల్ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి.